దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు కృప మనకందరికీ తోడయుండును గాక. ఆమెన్. ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ లేఖన భాగములలో నుండి దేవుడు మనతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో ఒకసారి క్షుణ్ణంగా ప్రయత్నం చేద్దాం. క్షుణ్ణముగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది రాజు అయినటువంటి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. ప్రియ దేవుని జనాంగమా, బుద్ధిని సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి అన్నటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, జ్ఞానము లేకయే చాలామంది కూడా దుష్ట మార్గములలో ప్రవేశించి తెలుసో తెలియకో ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఆ పరిస్థితులలో ప్రభు అందించేటువంటి కృపను పొందుకోలేక, ప్రభు దగ్గరికి రాలేక, ఇటు లోకంలో కలిసిపోలేక భయంకరమైనటువంటి నరకం అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు. బుద్ధి లేకనే, తెలివి లేకనే నా ప్రజలు దురాత్మ చీకటి అంధకార సమూహాల ఉరులలో చిక్కుకుంటున్నారని ప్రభు అనేక సందర్భాల్లో బాధపడ్డాడు. పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి కనుక మనం చూసినట్లయితే, మోషేని ఇశ్రాయేలీలో ఏ ఫరో బానిసత్వం క్రిందైతే బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ బయటికి విడిపించినటువంటి దేవుడు, అదే మోషేతో నీ సొంత జనము, నీ స్వకీయ జనము, నీవు ఈ పర్వతం మీదకి వచ్చి నాతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటున్నప్పుడు కింద వాళ్ళు ఏం చేస్తున్నారో, తెలివి లేనటువంటి ఆలోచనలు కలిగి ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏ రకమైనటువంటి దారి తప్పిపోయినటువంటి మార్గంలో ఈ దినాన వాళ్ళు హేయమైనటువంటి క్రియలను చేస్తున్నారో కిందకు వెళ్ళి చూడమనినప్పుడు, దారి గుండా ప్రయాణమై వస్తున్న ప్రతిసారి కూడా యెహోవా దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, సంరక్షణ ఏదైతే ఉందో, దానిని మర్చిపోయి ఆ లోకానుసారమైనటువంటి భక్తులు కలిసిపోయినటువంటి జనంగా మారిపోయారు ఇశ్రాయేలీయులు. ఈ దినాన బుద్ధిని సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచన లక్ష్యం చేయవాడు మేలు పొందునానంటే, బుద్ధి ఆల్రెడీ దేవుడు నీకు అనుగ్రహించాడు, దాన్ని ఉపయోగించుకోవడం నువ్వు నేర్చుకోవాలి. మనల్ని చాలామందిని తిడుతుంటాం, వీడికి బుద్ధి లేదు అంటే, అనాలోచితమైనటువంటి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకుని ఇది నా జీవితాన్ని చెడగొట్టుకున్నాడనని. అసలైనటువంటి బుద్ధి, అసలైనటువంటి సమయోచిత జ్ఞానం, అసలైనటువంటి జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవించగలిగేటువంటి నేర్పరితనం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన నీ ప్రాణంకు ఉపకారం చేసేవాడే కానీ అపకారం చేసేవాడంత మాత్రమైతే కాదు. అపకారం చేసేవాడే అయితే ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో బానిసత్వం క్రిందనే ఉంచి సచ్చేటట్టుగా చేసేవాడు దేవుడు. వాళ్ళ తిరుగుబాటు స్వభావమే వాళ్ళ జీవితాన్ని ఆ రకమైనటువంటి స్థితిలోకి నిలబెట్టింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, బుద్ధి వివేకం నీకు లేదు అనేటువంటి ఆలోచన నీకు వస్తుందా అంటే, నీ మైండ్ని డైవర్ట్ చేసి నీ బుద్ధిని అంతా కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచనల నిమిత్తమై కేంద్రీకరించి ప్రభు రాజ్య సువార్త నిమిత్తమై, లేదా నీ జీవితాన్ని నువ్వు బాగుపరుచుకోగలిగేటువంటి ఆలోచనలు, నీ కుటుంబాన్ని కట్టుకోగలిగేటువంటి ఆలోచనలు నీకు కలగటం లేదని అంటే, నిన్ను, నీ హృదయాన్ని దురాత్మ దొంగలించుకుని ఉన్నాడన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన ఏ పరిస్థితుల్లో ఉండి మీరు ఈ వాక్యాన్ని వింటున్నారో, ఏ సందర్భంలో నలిగిపోతే ఈ వాక్యాన్ని వింటున్నారో, బుద్ధి లేక కొన్ని పనులు మనం చేసి మన జీవితంలో కష్టంను కొని తెచ్చుకొని ఉంటాం. ఏదైతే దేవుడు వద్దంటాడో, దేన్నైతే దేవుడు తాకద్దంటాడో, దేనితో దేవుడు సహవాసం చేయొద్దంటాడో, దేనితో అయితే నువ్వు అంటు కట్టబడి ఫలించకుండా ఉంటావు, అప్పుడు నీవు ఆశీర్వదింపబడతావని దేవుడు నియమిస్తాడు. అటువంటి వాటిలోకి నేను నెట్టేటువంటి ఆలోచనలు నీకు అనుగ్రహిస్తాడు దురాత్మ. వివేచనను లక్ష్యము చేయలేనటువంటి స్థితిలో ఈరోజు మేలును అనుభవించకుండా కీడును అనుభవిస్తున్న వారు ఎందరో. ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్పగలిగేటువంటి మాట ఒకటే, ఈ దినాన్ని వాక్యాన్ని వింటున్నప్పుడు మించిపోయింది లేదు దేవుని సన్నిధిలో. అయ్యా, బుద్ధి లేక నేను కొన్ని తప్పులు చేశాను, బుద్ధి లేక నేను దుష్ట సాంగత్యం చేశాను, ఓ చెడు నడవడికి నడిచాను, నన్ను క్షమించని దేవుని దగ్గర అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం అనుగ్రహిస్తాడు. అదే రకంగా దేవుడు నీకు బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించి నేను నడిపించి గొప్ప చేసి కాపాడుతాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడును గాక. ఆమెన్.
ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో బిడ్డలందరిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ దినమందు బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా నీ సఫలీకృతను అనుగ్రహించండి. బుద్ధిని, తెలివిని, వివేకాన్ని అనుగ్రహించండి. అనాలోచితమైన నిర్ణయాలతో కుటుంబాన్ని చెదరగొట్టుకోకుండా, జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉండేటువంటి బిడ్డల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ప్రతి బిడ్డలు కూడా నీకు ఆరోపిస్తున్నారయ్యా. అయ్యా, వారి జీవితంలో నీవు చేస్తున్న కార్యాలను బట్టి స్తుతిస్తున్నారు. అయ్యా, వారితో నీవు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నారు. నలిగిపోతున్నటువంటి స్థితిలో నుండే నీకు మొర్రపెడుతున్న బిడ్డల్ని లేవనెత్తి అయ్యా, సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని, బుద్ధి, వివేకములను అనుగ్రహించి లోకములో జ్యోతుల వలె నీ కోసం బ్రతుకులాగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అప్పుల బాధల్లో ఉన్న వారికి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఈ దినాన ప్రభావైన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి ఈ దిన దీవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.